సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఒక మంచి ఎర్నింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. జస్ట్ మీరైతే వేరే వాళ్ళకి మనీ సెండ్ చేస్తూ మీరైతే చాలా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అనేది నేనైతే డీటెయిల్గా చెప్తాను. వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకైతే డీటెయిల్గా అర్థమవుతుంది. ఒక్క దగ్గర మిస్ చేసినా కానీ మీకైతే మొత్తం లాస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇంకా యాప్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు, డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చాను. సో మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసి మన పైన త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా సూపర్ సెట్ అని సెర్చ్ చేసినట్లయితే మీకైతే డీటెయిల్గా యాప్ లింకు, నెక్స్ట్ మీకు రిజిస్టర్ లింకు, తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాయిస్ మెసేజ్ అన్ని డీటెయిల్గా అయితే నేను అక్కడ పెట్టాను. సో అదైతే క్లిక్ చేసేసుకొని మీరైతే సో ఫస్ట్ ఈ విధంగా మీకు వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే రిజిస్టర్ పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ అయితే అయిపోండి. సో అయిపోయిన వెంటనే మీకైతే మళ్ళీ అక్కడనే యాప్ లింక్ కూడా ఇచ్చాను నేను. సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కొంతమందికి అయితే ఈ విధంగా ప్రాబ్లం అయితే వస్తుంది. సో కొన్ని మొబైల్స్లో అయితే యాక్సెప్ట్ చేయదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, సో మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ మీద మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ ప్లే ప్రొటెక్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఆప్షన్స్ అయితే ఆఫ్ చేసుకోండి. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇన్స్టాల్ చేసుకోండి, మీకైతే యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే లాగిన్ చేసుకోవాలి. సో మీరు ఇప్పటిదాకా ఫస్ట్ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, సో అవి ఇచ్చేసి అయితే మీరైతే రిజిస్టర్ అయితే అయిపోండి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనం ఇందులో ఫస్ట్ సో మిడిల్ ఆప్షన్ ఉంది కదా, ఒక సూట్ కేస్ లాంటి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేసుకోవాలి. సో మిడిల్లో ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ టూల్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో యాడ్ టూల్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇందులో ఏంటంటే మనము జస్ట్ పేమెంట్ చేస్తూ అయితే మనమైతే మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా అంటే మనం వేరే వాళ్ళకి పేమెంట్ చేయాలి. నేను డీటెయిల్గా మొత్తం కూడా చెప్తాను చూడండి. సో దీనికోసం అయితే మనకి ఇక్కడ చాలా రకాల యాప్స్ అయితే చూపిస్తుంది ఇందులో. సో ఇందులో మనం ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ నేను మొబివిక్ కానీ, ఫ్రీ ఛార్జ్ కానీ, సో నెక్స్ట్ జియో యాప్ కానీ, ఎయిర్టెల్ పేమెంట్స్ యాప్ కానీ, సో ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే ఇవైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫ్రీ ఛార్జ్ అండ్ మొబివిక్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో మొబివిక్ ఫ్రీ ఛార్జ్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యాప్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి యాడ్ టూల్ దగ్గర మీరైతే దానిపై ఇప్పుడు మొబివిక్ చేస్తున్నట్లయితే మొబివిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు ఒక పిన్ అయితే సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఈ పిన్ అనేది సెట్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మీకు ప్రతిసారి ఇదైతే యూజ్ అవుతుంది. ఒక పిన్ సెట్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే మేము మొబివిక్లో ఇప్పటిదాకా రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. ఫినిష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో మీకైతే ఇక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మీ టూల్ అనేది లింక్ అయిపోతుంది. సో ఈ టూల్ లింక్ చేసినందుకు కూడా మనకైతే 30 రూపీస్ అయితే వస్తాయి. ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క అమౌంట్ అయితే ఉంటుంది. సో మొబివిక్ కానీ ఫ్రీ ఛార్జ్కి కానీ మనకైతే 30 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. సో పేటిఎం అయితే 50 రూపీస్, జియో అయితే 100 రూపీస్ అయితే వస్తాయి. సో మనం ఇవన్నీ టూల్స్ని లింక్ చేసుకున్నందుకు కానీ మనకు 380 రూపీస్ అయితే వస్తాయి ఫ్రీగా. ఇవన్నీ కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ మనకేంటంటే టూల్స్ని అయితే లింక్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వేరే వాళ్ళకి పేమెంట్ చేసినట్లయితే మనకైతే కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఆ క్యాష్ బ్యాక్తో సహా మనం టోటల్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయాలి పేమెంట్ అనేది చెప్తాను చూడండి. ఇందులో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, హోమ్ పక్కన ఆప్షన్. సో దాన్ని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో పేమెంట్ ఆర్డర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ 1.7% ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో పేమెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసినట్లయితే మనకి 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో లేదు ప్రమోషనల్ దాని మీద క్లిక్ చేసి మనకు 1.7 అయితే ఉంటుంది. సో 1.7% దాంట్లో మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ మీరైతే ఎక్కువ 1.5 అయితే పేమెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇందులో మనకి అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. సో ఒక్కొక్కసారి 500 ఉంటుంది, 1000 ఉంటుంది, 2000, 3000 ఎంత అమౌంట్ అయినా ఉండొచ్చు, మనకి అక్కడ ర్యాండమ్గా ఉంటుంది. సో ఆ అమౌంట్ మీరైతే ఎంత అమౌంట్ పే చేస్తే మీకు అక్కడ ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 రూపీస్ పే చేసినట్లయితే మనకి 15 రూపీస్ అయితే రిటర్న్ అయితే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మనం సేమ్ పేమెంట్స్ చేస్తుంటాం కదా పేటిఎంలో, గూగుల్ పేలో, సేమ్ అలానే అనమాట. కాకపోతే ఇక్కడ వేరే వాళ్ళకైతే చేస్తుంటాం, మనకి డైరెక్ట్గా మళ్ళీ రిటర్న్ అయితే పడిపోతాయి అమౌంట్ అనేది. సో ఎలా చేయాలనే ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరైతే టూల్స్ అయితే కనెక్ట్ చేసుకున్నారు కదా. సో మొబివిక్ ఫ్రీ ఛార్జ్ నేను చెప్పినట్టుగానే 2 టూల్స్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పేమెంట్ ఆప్షన్లోకి వచ్చేసి పేమెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ 1000 రూపీస్ కానీ 1400 కానీ ఎంత ఉంటే అంత మీరు ఓపెన్ చేసిన టైంకి ఎంత అమౌంట్ ఉందో అంత పక్కనే క్లైమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో క్లైమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్
చేసిన తర్వాత సో మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు లింక్ చేసుకున్న టూల్స్ అయితే చూపిస్తుంది, ఫ్రీ ఛార్జ్ మొబివిక్. సో అందులో ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేనైతే మొబివిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేయగానే డైరెక్ట్గా మీకు మొబివిక్ యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత దాంతోపాటు ఒక మీకు పాపప్ అయితే వస్తుంది. సో మీరు ఏ అకౌంట్కి పే చేయాలో సో ఆ అకౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అక్కడ. మీకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అమౌంట్ ఎంత, వాళ్ళ నేమ్ ఎంత అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా మొబివిక్ యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫ్రీ ఛార్జ్ అయినా సరే, మొబివిక్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఏ యాప్లోనైనా సరే. సో మనం పే చేసేటప్పుడు ఫోన్ నెంబరు అవన్నీ యూపీఐకి పే చేయడం కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్కి పని ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. అందులో బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి జస్ట్. సో మీరు అకౌంట్ నెంబర్ అడిగినప్పుడు ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసుకొని అకౌంట్ నెంబర్ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ పేస్ట్ చేయండి. లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఐఎఫ్ఎస్సి కోడ్ బదులు బ్యాంక్ అయితే అడుగుతుంది. అక్కడ మీకు బ్యాంక్ నేమ్ కూడా ఉంటుంది. సో ఏ బ్యాంక్ అడిగితే ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి సర్చ్లో నుంచి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే అక్కడ నేమ్ అయితే అడుగుతుంది. సో నేమ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఇదైతే. సో కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా నేమ్ ఫెచ్ అయిపోయి మీకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ వచ్చిన నేమ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నేమ్ సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సేమ్ ఉంటే నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసుకోండి. నెక్స్ట్ మీకు అయితే అమౌంట్ అయితే అడుగుతుంది. అమౌంట్ కూడా ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పే చేయండి. 1000 ఉంటే 1000, 1400 ఉంటే 1400, ఎంత ఉంటే అంత. సో పే చేసిన తర్వాత మీరైతే పేమెంట్ అయితే చేసేయండి. సో పేమెంట్ చేసినప్పుడు ఒకవేళ ఈ విధంగా కనుక ఇన్కరెక్ట్ డీటెయిల్స్, రిసీవర్ డీటెయిల్స్ అని కానీ లేకపోతే పేమెంట్ ఫెయిల్ కావడం కానీ ఏదైనా అయింది అనుకోని మళ్ళీ ట్రై చేయొద్దు. సో ఒకసారి ఫెయిల్ అయిందని అనుకోండి, ఓన్లీ మీకు పేమెంట్ ఫెయిల్ అయితేనే, సక్సెస్ అయితే కాదు, పేమెంట్ ఫెయిల్ అయితే ఒకవేళ మీ అమౌంట్ కట్ అయినాయి అనుకోండి, మీకు ఏమంటే రిటర్న్ వచ్చేస్తాయి అమౌంట్ అనేది. ఒకవేళ కట్ కాలేదు, ఏం కాలేదు, ఈ పేమెంట్ అయితలేదు అని అనుకోండి, సో వెంటనే బ్యాక్ అయితే క్లిక్ చేసుకోండి. రీసెంట్ యాప్స్లో క్లిక్ చేసుకొని ఇప్పుడు సూపర్ వాలెట్ యాప్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ టైమర్ అయితే రన్ అవుతుంటుంది. 10 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పైన క్యాన్సిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎందుకు మీ పేమెంట్ అనేది ఫెయిల్ అయిందనేది, అంటే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తప్పు ఉందా, సో లేకపోతే ఏం ప్రాబ్లం ఉందనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ అయితే చేసేయండి ఆర్డర్ అనేది. సో క్యాన్సిల్ చేస్తేనే మీకు అయితే నెక్స్ట్ ఆర్డర్కి అయితే పోవడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మాత్రం క్యాన్సిల్ చేయొద్దు. అలా క్యాన్సిల్ చేస్తే మాత్రం మీ అమౌంట్ అయితే పోతుంది. సో వెయిట్ చేయండి, మీకు ఆ టైమర్ అయిపోయే వరకు వెయిట్ చేయండి పేమెంట్ సక్సెస్ అయితే మాత్రం. సో ఒకవేళ సక్సెస్ కాకపోతే క్యాన్సిల్ చేసేసేయండి. సో నెక్స్ట్ మళ్ళీ వేరే టోకెన్ తీసుకోండి, వేరే అమౌంట్ అయితే ఉంటుంది. అమౌంట్ మీద క్లెయిమ్ మీద క్లిక్ చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. పేమెంట్ సక్సెస్ అయ్యే వరకు చేయండి. సో పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలంటే మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయిపోతే ఇట్లా వస్తుంది కదా. సో దీని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తే సో మీకు కింద నెక్స్ట్ స్టెప్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇమేజ్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా పేమెంట్ సక్సెస్ అయినట్టుగా, సో అదైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే, సబ్మిట్ చేయగానే మనకైతే అదైతే ఆటోమేటిక్గా మన బ్యాలెన్స్లోకి అయితే యాడ్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్ 1400 పేమెంట్ అయితే చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు వెయిట్ చేయండి ఒకవేళ యాడ్ కాకపోతే. సో క్యాన్సిల్ అయితే చేయొద్దు అస్సలు, ఈ టైంలో అయితే క్యాన్సిల్ చేయొద్దు. యాడ్ అయినా కాకపోయినా ఒకవేళ మీకు పేమెంట్ చేసిరో సక్సెస్ అయింది కానీ ఇంకా కూడా యాడ్ కాలేదని అనుకుంటే, నేను డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆ యాప్ లింక్తో పాటు కూడా కస్టమర్ సర్వీస్ వాళ్ళ ఐడీస్ అయితే ఇచ్చాను, వాళ్ళకైతే మెసేజ్ చేయండి. వాళ్ళైతే మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తారు. సో ఒకవేళ మీకు కనుక పేమెంట్ సక్సెస్ అయిందని అనుకోండి, సో మీరు వాలెట్ అనే ఆప్షన్లోకి వచ్చేస్తే ఇప్పుడు మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కనిపిస్తుంది, ప్లస్ మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ కనిపిస్తుంది, మీరు ఇప్పటిదాకా టూల్స్ కనెక్ట్ చేసిన అమౌంట్ కూడా కనిపిస్తుంది. సో టోటల్గా చూసుకోవచ్చు నాకు 1531 రూపీస్ అయితే వచ్చేసినాయి. సో ఎలా వచ్చినాయి అంటే 1400 ఏమో నేను అక్కడ పేమెంట్ చేశాను. నేను ఇక్కడ 3 టూల్స్ అయితే కనెక్ట్ చేశాను. సో నాకు దానికి గాను 110 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ 1400 పేమెంట్ చేసినందుకు గాను నాకైతే 14 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో 21 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది, 1.5% కాబట్టి 21 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనము ఎలా విత్డ్రా చేయాలి అనేది చెప్తాను చూడండి. సో మీరు విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అయిపోతుంది. కాకపోతే టూల్ అయితే ఆన్ చేసుకోవాలి. ఎలా నేను చెప్తాను చూడండి. టూల్స్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు లింక్ చేసిన టూల్స్ అయితే ఉంటాయి కదా. సో నేను ఫ్రీ ఛార్జ్, పేటిఎం, మొబివిక్ అయితే లింక్ చేసినాను. సో ఇందులో నాకు ఎందులోకి విత్డ్రా కావాలనుకుంటే ఆ టూల్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు మొబివిక్లోకి అయితే విత్డ్రా వచ్చేసేయాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు చిన్న ఒక ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అది గ్రీన్ కలర్లో ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మేము మొబివిక్లో అయితే నేనైతే ఆన్ చేసుకున్నాను. సో వెంటనే మనకి ఇక్కడ పేమెంట్ అక్కడ చేసినామంటే వాలెట్లోకి ఇక్కడ అమౌంట్ యాడ్ అయిపోతుంది. మనకి వితిన్ 5 మినిట్స్ లోపు, 1 మినిట్లోనే వచ్చేస్తుంది. మోస్ట్లీ లేదనుకుంటే 5 మినిట్స్ లోపు మనకి ఉన్న అమౌంట్ మొత్తం కూడా సో మన అకౌంట్కి అయితే వచ్చేస్తుంది మొబివిక్కి. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు నాకైతే 500 అయితే రిసీవ్ అయిపోయింది వెంటనే. సో ఇక్కడ నుంచి నా 1531 రూపీస్ నుంచి 500 కట్ అయిపోయింది. నా మొబివిక్లో 500 అయితే యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మినిమం విత్డ్రా 500 అయితే ఉంటుంది.
సో మీరు ఎంత అమౌంట్ అక్కడ పేమెంట్ చేసినా కానీ 500 లెక్క మీకైతే రిటర్న్ అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ 1531 ఉంది కాబట్టి నాకైతే 3 టైమ్స్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది. మీరైతే చెక్ చూపిస్తాను చూడండి మీకైతే హిస్టరీ కూడా ఇక్కడ. సో నేను 1400 పేమెంట్ చేశాను. సో నాకైతే టోటల్గా 1531 రూపీస్ అయితే వచ్చింది కదా. సో 1500 అంటే 3 టైమ్స్ అయితే విత్డ్రా అయితే అవుతుంది. సో నాకు ఇక్కడ 3 టైమ్స్ 500 అయితే వచ్చినాయి. సో చూసుకోవచ్చు. సో అక్కడ నేను ఇందులో సూపర్ పేలో కట్ అయిన అమౌంట్ కూడా చూపిస్తాను చూడండి. 3 టైమ్స్ డిడక్ట్ అయితే అయిపోయింది 500 అనేది. సో ఇక్కడ 3 టైమ్స్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నాకేంటే ఇప్పుడు 100 రూపీస్ ప్రాఫిట్. సో ఇంకా 31 ఉన్నాయిగా, మరి అవి ఎలా విత్డ్రా చేయాలని అంటే, సో అవి ఏంటంటే మినిమం విత్డ్రా అనేది 500 అయితే ఉంటేనే మనకు విత్డ్రా అయితే అవుతుంది. సో మరి ఎలా 500 చేయాలని అంటే, సో నెక్స్ట్ వేరే పేమెంట్ చేస్తారు కదా, అప్పుడు నియర్ బై 500 ఉన్నది చేయండి. అంటే ఇప్పుడు 1400 చేంజ్ ఉన్నది చేయండి అనుకోండి, చేసిరని అనుకోండి, మీకు అందులో క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది ప్లస్ ఈ అమౌంట్ మొత్తం కలిపి 1500 అవుతుంది. లేదనుకోండి ఒక 800 900 చేంజ్ ఉన్నది ఉంటుంది కదా, అలాంటివి చేయండి. సో అప్పుడు మీకు అయితే టోటల్ అమౌంట్ అనేది విత్డ్రా అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఫాలో కావాల్సిన రూల్స్ అయితే చెప్తాను చూడండి. ఈ పేమెంట్స్ చేయడానికి మీరైతే మీ ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్స్ అయితే వాడొద్దు. మీరైతే వేరే బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. మరి వేరే బ్యాంక్ అకౌంట్స్ ఎలా అంటే, నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇచ్చాను. సో అవి ఓపెన్ చేసుకున్నందుకు ఫ్రీగానే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నందుకు గాను మీకు 800 రూపీస్ అయితే వస్తాయి. సో 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ 2 అయినా అయితే వేసుకోండి, 3 అయినా ఓపెన్ చేసుకోండి. సో మీకు అక్కడ 800 రూపీస్ కూడా ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మేము ఏం బ్యాంక్ అకౌంట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటారు కదా, అదైతే మీరైతే టచ్ చేయొద్దు. సో ఎందుకంటే ఇలాంటి పేమెంట్స్ చేసేటప్పుడు కొన్ని ఛాన్సెస్లో మీకైతే అకౌంట్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అకౌంట్స్ ఎవరికి బ్లాక్ అవుతుంది అని అంటే, సో కొంతమంది వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎంత పడితే అంత మీరైతే డైలీ పేమెంట్స్ అయితే చేస్తుంటారు. సో అట్లా అయితే చేయొద్దు. మనకి డైలీ లిమిట్ వచ్చి 30K మాత్రమే. విత్డ్రా అయిన 30K ఉంటుంది, మనకి పేమెంట్ చేయడం అయినా 30K అయితే ఉంటుంది. సో అదనమాట, మనకి 30K వరకే చేయండి, ఎక్కువ అయితే చేయొద్దు. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 3 అకౌంట్స్ తీసుకున్నారనుకోండి. సో మొబివిక్లా మీరు ఫస్ట్ రోజు ప్రైమరీ అకౌంట్ కింద ఫస్ట్ అకౌంట్ అయితే పెట్టుకొని సో అందులోకి పేమెంట్ చేయండి, అందులోకి విత్డ్రా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మీరు వన్స్ 30K అయిపోయిందని అనుకోండి. సో మా దగ్గర 30K లేవు అని అనుకోకండి. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నా ఓకే, 1000 రూపీస్నే 30 టైమ్స్ చేసినా కానీ 30K అయిపోతుంది కదా. సో అట్లా చెప్తున్నాను నేను. 500 తోటి కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా చేసుకోవచ్చు. మినిమం 500 అనమాట రిక్వైర్మెంట్. సో అట్లా చేసుకోండి. సో మొత్తం అమౌంట్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసిన ఫస్ట్ అకౌంట్ ఉంటుంది కదా, అందులో అమౌంట్ అయితే ఉంచకండి. ఇన్ కేస్ ఒకవేళ బ్లాక్ అయిపోయినా కానీ మీకు అయితే అమౌంట్ ప్రాబ్లం రాకుండా, సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దీనికి యూజ్ చేయండి. అందులో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని, సో మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ డే రెండు బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయండి. అందులోకి డిపాజిట్ చేయండి, అందులోకి విత్డ్రా చేయండి. ప్రైమరీ పెట్టుకొని అందులోకి అకౌంట్లోకి పేమెంట్ చేయండి, అందులో నుంచే విత్డ్రా కూడా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ అయిపోయినాక మీరు 30K అయిపోయిందని అనుకోండి. సో మీరు అమౌంట్ అనేది మీ మెయిన్ అకౌంట్ ఉంటుంది, అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో అందులో అయితే అమౌంట్ అయితే ఉంచేయకండి. సో ఇదనమాట టోటల్గా ప్రాసెస్ అనేది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ టూల్స్కి అయితే ఏదైతే లింక్ చేసినారో ఉంటుందో యూపీఐ ఐడి, అంటే ఇప్పుడు ఫ్రీ ఛార్జ్ కానీ మొబివిక్ కానీ, సో మీరు ఏ యాప్ నుంచి లింక్ చేస్తే ఆ యాప్, ఒకవేళ మీరు అన్ని యాప్స్ లింక్ చేసుకున్నారనుకోండి ప్రాబ్లం అయితే అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ యూపీఐ ఐడి నుంచి అయితే వేరే పేమెంట్స్ అయితే చేయొద్దు అనమాట. వేరే పేమెంట్ చేస్తే మీకైతే 149 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడుతుంది. సో ఈ సూపర్ పే యాప్ మీ వాలెట్లో మీ మొబైల్లో ఉన్న రోజులు అయితే మీరు అయితే యూజ్ చేయొద్దు. సో అందుకని బెస్ట్ ఏంటంటే ఒక 2 కానీ 3 టూల్స్ అయితే లింక్ చేసుకోండి. అది కూడా మీరు ఎప్పుడు యూజ్ చేయని యాప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మొబివిక్, సూపర్ ఛార్జ్, సో ఇండస్ పే, ఇలాంటి యాప్స్ అయితే మీరు ఎప్పుడు యూజ్ చేసి ఉండరు. సో మోస్ట్లీ చాలామంది యూజ్ చేయరు కూడా. సో అలాంటివి అయితే పెట్టుకోండి. సో మీరు రెగ్యులర్ పేమెంట్స్కి ఫోన్పే యాప్, గూగుల్ పే, పేటిఎం అయితే యూజ్ చేసుకోండి. సో ఇవైతే యూజ్ చేయొద్దు. సో ఇంకా పర్ఫెక్ట్ డీటెయిల్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేనైతే డీటెయిల్ వాయిస్ మెసేజ్ కూడా పెడతాను. సో అక్కడ నుంచి అయితే చూడండి, అన్నీ చూసిన తర్వాతనే మీరు ప్రాసెస్ చేయండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అక్కడ వాళ్ళ ఐడీస్ అయితే ఉంటాయి, ఆ ఐడి మీద క్లిక్ చేసి వాళ్ళకి మెసేజ్ చేస్తే ఏ టైంలోనైనా రిప్లై ఇస్తారు. సో మీరు ఎక్కడ స్టక్ అయినా కానీ మీకైతే ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయితే చెప్తారు. సో ఇదన్నమాట ఓవరాల్గా ప్రాసెస్ అనేది. సో అన్నీ కూడా కేర్ఫుల్గా విని వీడియో మొత్తం చూసిన తర్వాతనే ప్రతి ఒక్కటి అర్థమైనాకనే మీరైతే ప్రాసెస్ అయితే చేయండి. సో ఎక్కడ డౌట్ ఉన్నా వాళ్ళకైతే మెసేజ్ చేయండి.